ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం కొన్నిసార్లు ఓడిపోతాం, మనం భయంతోనే ప్రయత్నించడం ఆపేస్తాం. ఇందులో కూడా కృష్ణుడు అర్జునుడికి అదే వివరిస్తున్నాడు. అతను ఒక క్షత్రియుడు చేయాల్సిన కర్మ ధర్మం కోసం జరిగే యుద్ధంలో భయము, కన్ఫ్యూజన్ ఇవేది పెట్టుకోకుండా రిజల్ట్ ఏది కర్తవ్యం నువ్వు చెయ్యి అని కృష్ణ ఇక్కడ బోధిస్తున్నాడు. ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ ని చెప్తాడు. అదేంటంటే సుఖంని, దుఃఖంని, ఓటమిని, గెలుపుని అన్నిటినీ ఒకేలాగా చూడు అని చెప్పేసి అన్ని మైండ్ లో పెట్టేసుకొని నీ కర్తవ్యం నువ్వు చెయ్యి అని మన రియల్ లైఫ్లో మన యుద్ధం కురుక్షేత్రంలో అయి ఉండకపోవచ్చు. ఒక పేరెంట్స్కి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయి ఉండొచ్చు, ఒక స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అయి ఉండొచ్చు, ఈవెన్ లైక్ ఒక పర్సన్కి తన లైఫ్ని రీబిల్డ్ చేయడానికి. మన బ్యాటిల్స్ వేరు, కానీ మన ప్రిన్సిపల్ ఒకటే. గెలుస్తామో ఓడిపోతామో అని మైండ్లో పెట్టుకోకుండా, ఏ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా మన పాత్ర మనం పోషిద్దాం. కానీ ఒక చిన్న మాట, గెలుపు వచ్చిందని పొగరు వద్దు, ఓటమి వచ్చిందని బాధ వద్దు. ఏదైనా మనం బ్యాలెన్స్డ్గా తీసుకొని మన లైఫ్ ముందుకు సాగిద్దాం. హరే కృష్ణ.